పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్కి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. కానీ ఇండియాలో జస్ట్ 24%, అంటే 76% ఆఫ్ పీపుల్కి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ లేదు. ఇంకొక స్టాట్ చెప్తా. మన ఇండియాలో సంవత్సరానికి కోటి మంది చనిపోతున్నారు ఏదో ఒక కారణం చేత. యాక్సిడెంట్ కావచ్చు, ముసలి వాళ్ళు అయిపోయి కావచ్చు, ఏదో ఒక కారణం చేత కోటి మంది చనిపోతున్నారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే 1000 మందిలో 7 చనిపోతున్నారు. ఆ 7లో 2 మాత్రమే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. మిగతా 5 మందికి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళిద్దరూ ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు. కవరేజ్ 2 కోట్లు, జస్ట్ ఒక 15,000 కట్టి, సంవత్సరానికి 15,000 కట్టి 2 కోట్ల కవరేజ్ గల ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని తీసుకున్నారు. సో వాళ్ళు పోయారు కనుక వాళ్ళ కుటుంబానికి బీమా సంస్థ 2 కోట్లు ఇస్తుంది. సో అతను చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది పడరు, ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి. ఎమోషనల్ లాస్ ఉంటుంది, దాన్ని ఎవ్వరూ రికవర్ చేయలేరు, ఈవెన్ దేవుడు కూడా రికవర్ చేయలేడు. కానీ ఫినాన్షియల్ లాస్ని బీమా సంస్థ రికవర్ చేస్తుంది కదా. 2 కోట్ల రూపాయలు వస్తాయి కాబట్టి వాళ్ళు కాస్త దజ్జగా ఉంటారు. అప్పటి వరకు పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు అనుకో, వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత కూడా డబ్బులు ఉంటాయి కాబట్టి అదే ప్రైవేట్ స్కూల్లో చదువుతుంటారు. వాళ్ళ పేరెంట్స్ ఇన్ని రోజులు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేవారు చూపించుకోవడానికి. సో అతను చనిపోయిన తర్వాత కూడా డబ్బులు వస్తాయి కాబట్టి అదే హాస్పిటల్కి వెళ్తారు. వాళ్ళ వైఫ్ మళ్ళీ జాబ్ చేయాల్సిన అవసరం లేదు కొన్ని ఇయర్స్ పాటు. కానీ మిగతా 5 పరిస్థితి ఏంటి? 1 రూపాయి కూడా వాళ్ళ కుటుంబానికి వెళ్ళదు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు పాలసీ తీసుకోలేదు, 15,000 రూపాయలు ఎందుకులే బాబోయ్ సంవత్సరానికి 15,000 రూపాయల అని చెప్పి బ్యాక్ స్టెప్ వేశారు, తీసుకోలేదు. సో పోయాడు కనుక తను, వాళ్ళ ఫ్యామిలీ సేమ్, వాళ్ళ పిల్లలు మంచిగా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేవారు, మంచి ప్రైవేట్ స్కూల్కి. ఇప్పుడు డబ్బులు రావట్లేదు కాబట్టి, ఇన్కమ్ సోర్స్ ఏం లేదు కాబట్టి కండిషన్ ఏంటంటే ఇక్కడ అతని మీద డిపెండ్ అయి ఉన్నారు అందరూ ఆర్థికంగా. వైఫ్ జాబ్ చేయట్లే, సో డబ్బులు రావు కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వాలి. అంటే గవర్నమెంట్ స్కూల్ని తక్కువ చేసి మాట్లాడట్లా, సిచ్యువేషన్ మారిపోతుంది కదా, కాస్త లగ్జరీ మిస్ అవుతుంది కదా, అది చెప్తున్నా. వాళ్ళ వైఫ్ ఇన్ని రోజులు హోమ్ మేకర్, ఇంట్లో ప్రశాంతంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. కానీ అప్పటి నుంచి ఆమె కూడా జాబ్ వెతుక్కోవాలి. అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ మంచిగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేవారు, చూపించుకునేవారు. కానీ అప్పటి నుంచి డబ్బులు లేవు కాబట్టి, ఇన్కమ్ సోర్స్ లేదు కాబట్టి ఏం చేయాలి? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి ఫ్రీగా. అదేవిధంగా ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, ఎగ్జాంపుల్గా అతను హోమ్ లోన్ తీసుకున్నాడు, ఈఎంఐస్ కట్టుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు చనిపోయాడు. సో చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబమే హోమ్ లోన్ ఈఎంఐ కట్టాలి. ఎగ్జాంపుల్గా 50,000 ఈఎంఐ వాళ్ళు కట్టలేరు కదా అప్పటికప్పుడు. సో ఏమవుతుంది? బ్యాంక్ వచ్చి ఆ ఇంటిని స్వాధీనం చేసుకుంటుంది. సో వాళ్ళు రోడ్డు మీద పడాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. ఇదంతా ఎందుకు వచ్చిన సిచ్యువేషన్ ఆ ఫ్యామిలీకి? జస్ట్ బికాస్ అతను ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోలేదు. తీసుకొని ఉంటే వాళ్ళ కుటుంబ సిచ్యువేషన్ వేరేలా ఉండేది. అందుకనే ప్రతి ఒక్కరూ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం చాలా అంటే చాలా ముఖ్యం. గాడ్, మీరు చెప్పాక నాకు ఇన్సూరెన్స్ యొక్క వాల్యూ అయితే ఇప్పుడు తెలిసింది. నేను కూడా అప్లై చేసుకుంటా. బట్ ఇంత పెద్ద ఇండియాలో ఇంత ఎక్కువ పాపులేషన్ ఉంది, వై ఇట్ ఈస్ 24%? ఈ రోజు వరకు కూడాను ఆ పర్సెంట్ అనేది ఎందుకు రేజ్ అవ్వట్లేదు? కారణాలు ఏంటంటారు? అందుకనే జస్ట్ 24% ఆఫ్ పీపుల్కి ఉంది కాబట్టి ప్రభుత్వం 2047 అంటే ఇండిపెండెన్స్ వచ్చి 100 ఇయర్స్కి, అంతే కదా, 1947లో వచ్చింది. సో 2047 కల్లా 100% ఆఫ్ పీపుల్కి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలని చెప్పి ప్రభుత్వం కలలు కంటూ ఉంది. అంటే దీన్ని ఎలాగైనా సహకారం చేయాలని చెప్పి కొన్ని స్టెప్స్ తీసుకుంటుంది. ఆ స్టెప్స్ ఏంటో గోయింగ్ ఫార్వర్డ్ చెప్తాను. అసలు దీనివల్ల కంట్రీకి ఏంటి లాభం అంటే, ఫర్ ఎగ్జాంపుల్, కుటుంబం అంతా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లయితే కంట్రీకి మంచిదా? కాదు కదా. అదే కుటుంబ పెద్ద పోతే అదే కుటుంబానికి 2 కోట్లు వెళ్తున్నాయనుకో, వాళ్ళు కొంచెం బెటర్గా ఉంటారు కదా, ఖర్చు పెడుతూ ఉంటారు. ఖర్చు పెడితే ప్రభుత్వానికి ఏమవుతుంది? డబ్బు వెళ్తూ ఉంటుంది, జిఎస్టీ రూపంలో, ట్యాక్స్ రూపంలో. ఎలా చూసుకున్నా కూడా కంట్రీ ప్రజలు హ్యాపీగా ఉంటే ప్రభుత్వానికి మంచిది, కంట్రీకి మంచిది. వాళ్ళు బాధపడుతుంటే, ఫినాన్షియల్గా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లయితే మంచిది కాదు. సో అందుకని చెప్పి ఏదో ఒకటి చేసి 2047 కల్లా 100% ఆఫ్ పీపుల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం అనుకుంటుందన్నమాట. అదేవిధంగా క్వశ్చన్ అడిగావు, ఏంటి అసలు ఎందుకు జనం లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవట్లేదు, అంతేనా? ఫస్ట్ వన్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. చాలా మంది జనానికి అసలు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఇలా ఉంది. అండ్ ఒక క్వశ్చన్ ఉంటుంది చాలా మందికి, లైఫ్ ఇన్సూరెన్స్ కి టర్మ్ ఇన్సూరెన్స్ కి తేడా ఏంటని చెప్పి. లైఫ్ ఇన్సూరెన్స్ లో చాలా టైప్స్ ఉంటాయి, వాటిలో వన్ ఆఫ్ ది టైపు టర్మ్ ఇన్సూరెన్స్. సో లైఫ్ ఇన్సూరెన్స్ లో చూసుకున్నట్లయితే ఎండోమెంట్ ప్లాన్స్ ఉంటాయి. ఎండోమెంట్ ప్లాన్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇన్సూరెన్స్. సో నేను ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ని ఇన్సూరెన్స్ని కలపొద్దు అని చెప్తా. సో ఓన్లీ లైఫ్ ఇన్సూరెన్స్లో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోమని చెప్తా. అంటే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఏంటంటే ప్రీమియం తక్కువ ఉంటుంది, కవరేజ్ ఎక్కువ ఉంటుంది, మన డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ కాదు,
అర్థమైందా? అలా ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ వర్క్ అవుతుంటుంది అనమాట. దాన్నే తీసుకోమని చెప్తా. చాలామందికి ఇలా చాలా తక్కువ ప్రైస్కి ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ దొరుకుద్ది, తీసుకుంటే రేపు మనకి ఏదైనా జరిగితే మన కుటుంబానికి బీమా సంస్థ డబ్బు ఇస్తుంది అనే అవేర్నెస్ లేదు. ఫస్ట్ వన్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల చాలామంది తీసుకోవట్లేదు. అండ్ కొందరు ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు, అంతే ఇన్సూరెన్స్ ఉంది, నా పేరు మీద ఇన్సూరెన్స్ ఉంది అనుకుంటారు. అండ్ బేసిక్గా హెల్త్ ఇన్సూరెన్స్కి టర్మ్ ఇన్సూరెన్స్కి తేడా కూడా చాలామందికి తెలియదు. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఆరోగ్య బీమా. అంటే మనం ఏదైనా కారణం చేత హాస్పిటల్లో 24 hours కన్నా ఎక్కువసేపు అడ్మిట్ అయ్యామనుకో, హాస్పిటల్లో ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చుని బీమా సంస్థ భరిస్తుంది. దాన్ని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే. మరి దీన్ని ఆన్లైన్లో తీసుకుంటే బెస్ట్ అంటారా, ఆఫ్లైన్లో తీసుకుంటే బెస్ట్ అంటారా? ఆఫ్లైన్లో ఉన్న అడ్వాంటేజెస్ ఆన్లైన్లో లేవు.